చెంగయ్య, నువ్వు నలుగురు మనుషులతో చక్రవర్తి శ్రీకాకుళాన్ని బంధించిన చోటు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని సఫా చేసే. అశరీరం అనిలా ఎవడరా వాడు? కొండల్లో కోనల్లో తక్కుని మాట్లాడుతున్నాడు. ఎవడు వాడు? 1 2 3 4 అమ్మో 5వ శాంతి ఎక్కడరా పుడతాడు? అడుగో పట్టుకోండి. వాళ్ళ నాన్న దగ్గర చర్యలు వాడిని రెక్కలు విరిచి తీసుకురండి. ఇప్పుడు దున్నపోతున్నాయా? పోలీసారు వచ్చేసరికి భయపడక తప్పలేదు గురు. వాడు డేవిడ్ని తీసుకెళ్లాక అబ్బాయిలిద్దరు కలిసి జలగ మంత్రం తేలు మంత్రం వేసి వాడి పొట్టలో ఉన్న నిజాన్ని కక్కించేశారు. ఏమిట్రా నానా, ఆ చక్రధర్ గాడు అమ్మని అన్నయ్యని తాతని గీతని ఆ కొండవాక పక్కన శ్మశానంలో బంధించాడు. ఓ పట్టాభిరామారావు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని నీ ప్రాణాలు నీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకో. ఆయన మేలుకోవటం కాదురా, నువ్వు నిద్రపోతావు శాశ్వతంగా. మూతి మీద మీసాలు మొలవనే లేదు, అప్పుడే ఎంత రోషం రా నీవు. ఏమీ పెట్టమోహం, నువ్వు కన్నవాడికి వీడికి ఇంత కోపం ఉంటే నీకోసం కలలుగన్నవాడిని వీడి బాబు మీద నాకెంత కోపం ఉండాలే. పుడతలా ఎగిరి పడుతున్న ఈ పుడతల్ని నా మీదికి రావద్దని చెప్పు, మసైపోతాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని నీకు చావు దగ్గర పడింది కాబట్టి నీకు చావు తెలివితేటలు పుట్టాయి. పిచ్చిదాన, వెంట్రుకేసి కొండలు లాగుదామని ఇన్నేళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ వెంట్రుక తెగిపోతూనే ఉంది. ఇప్పుడు గొలుసులు వేసి ట్రై చేస్తున్నాను, తప్పకుండా కొండొస్తుంది. నువ్వేం కంగారు పడకు. మామయ్య, మర్యాదగా ఆస్తి నా పేర రాసి సంతకం పెడతావా లేదా? చుట్టానివి కదా అని సెంటిమెంట్తో పుచ్చగిస్తుంటే మౌనంతో నాకు మెంటలు తెప్పించేటట్టున్నావు. సంతకం పెడతావా లేదా నీ కూతుర్ని మనవణ్ణి సమాధి చేయమంటావా? మీ అమ్మ నీకు వసక్కోపోసిందిరా, అందుకే పిచ్చుకోకలా వాగుతున్నావు. చూస్తుండు, మా డాడీ వచ్చి నిన్ను మళ్ళీ మనిషి నచ్చకుండా మట్టిలో కలిపేస్తాడు. ఊరి బుడత వెధవా, వాడు వచ్చేటట్టున్నాడు. ఇక డైలాగులతో వార్నింగ్ ఇస్తే లాభం లేదు, డెత్ ఫినిషింగ్ ఇచ్చేయాల్సిందే. ఆరాయి కూడా మూసేయండి. వాళ్ళిద్దరు నోళ్ళు కట్టి, లేకపోతే మనం ఎక్కడ సజీవ సమాధి చేశాము అరిచి మరీ చెప్పగలరు.